హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఆల్రెడీ నిన్న ప్రీవియస్ ఎపిసోడ్లో మనం బిగ్ బాస్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. అన్నీ టెలికాస్ట్ చేయట్లేదు, కొన్ని మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు. సో టెలికాస్ట్ చేయని కొన్ని ఫన్నీ థింగ్స్ కావచ్చు, అలానే కొంచెం ఎమోషనల్ అయిన వీడియో కావచ్చు, అవి మీకు తెలియదు కాబట్టి, అవి ఎట్లాగో ఎపిసోడ్ రాలేదు కాబట్టి 24 అవర్స్ ఎవరు కూడా లైవ్ చూస్తూ ఉండలేరు కాబట్టి మీ అందరి కోసం నేను కొన్ని పాయింట్స్ని అక్కడ నుంచి తీసుకొని అవి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో నా రివ్యూస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నచ్చినా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ 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 ఒకసారి వీడియో ఓపెన్ చేశారు, కింద కామెంట్ చేయండి. వెంటనే వినండి, కొంతవరకైనా వినండి. మీకు నచ్చిందా? ఓకే, బాగుంది అని కామెంట్ చేయండి. నచ్చలేదా, ఒరే బాగాలేదురా ఎదవా అని కామెంట్ చేయండి. బాధపడను, ఎందుకనంటే కొట్టినా తిట్టినా మాట అన్నా మీరే కదా, తీసుకుంటాను. సో థ్యాంక్ యూ, లవ్ యూ గాయస్. నన్ను సపోర్ట్ చేయండి, చేస్తారని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తూ ఆశతో వీడియోలు చేస్తున్నాను. ఎస్, ఇంకా డే 12 గురించి మాట్లాడుకుందాం. డే 11లో మనం ఆల్రెడీ ఎపిసోడ్ చూసాము. కొత్త కెప్టెన్సీ, కొత్త లైఫ్ కెరియర్ చేశారు. అలానే నిన్న ఎపిసోడ్లో కూడా మనం ఒక గేమ్ చూసాము. హౌస్లోకి ఒక కొత్త ఓనర్ని పంపించాలి, దానికోసం గేమ్ జరిగింది. ఆ గేమ్లో చాలా టెన్షన్. అబాబాబాబాబా, ఏమన్నా అడిర్రా ఒక్కొక్కళ్ళు. ఆ ఓనర్స్ని చూస్తుంటే బీపీ సర్రం అంటుంది, ఈ టెండర్స్ని చూస్తుంటే మెంటల్ ఎక్కుతుంది. అంత బిగ్ బాస్ ఎట్లుందంటే ఈసారి అసలు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు, ఆ రేంజ్లో ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు. అయినా కానీ మనం రివ్యూస్ ఎందుకు చేస్తున్నాం అని అంటే కొన్ని విషయాలని బిగ్ బాస్ బయటికి రానివ్వట్లేదు కాబట్టి మన ఛానల్లో అవి తీసుకొస్తున్నాను అనమాట నేను. ఓకే, ఆల్రెడీ చేసిన ఎపిసోడ్ల గురించి నేను రివ్యూ చెప్పడం కాదు, కానీ అదే 24 అవర్స్ లైవ్లో కొన్ని విషయాలు అయితే ఉంటే వాటిని మీకు వినలేదు, చూడలేదు కాబట్టి నా నోటితో వినిపిస్తున్నాను, చూడకపోయినా కానీ. చలో గైస్, డే 12లో ఏం జరిగింది అనేది గురించి మాట్లాడుకుందాం మనం. అందులో ఫస్ట్ ఏం జరిగిందంటే ప్రియా అలానే పవన్ కళ్యాణ్, ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు మార్నింగ్ కూడా టిఫిన్ చేద్దామని చెప్పేసి వచ్చి కూర్చున్నారు. మధ్యాహ్నం ఆ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాతకి మనోడు చపాతీ తీసి పెట్టుకునేటప్పుడు అందులో చపాతీలో లవ్ షేప్లో చేసిన చపాతీ ఒకటి ఉంది. సో ఎమ్మటి దాన్ని ఇలా బయటికి తీసాడు. ఇలా బయటికి తీసి ప్రియా ఎవరు ఇది, ఎవరికి ఎవరు ఎందుకు వేశారు అని అడిగాడు. అడిగితే ప్రియా చెప్పింది, ఒరే నీకు కాదులేరా, మూసుకొని అందులో పెట్టేసేయి అని అన్నది. మరి ఎవరు వేశారు, ఎవరి కోసం వేశారు అని అంటే రీతు వేసిందిరా అని అన్నది. రీతువా? నా కోసమా? నీకు అంత సీన్ లేదురా, అలా పెట్టేయి, నీకోసం కాదు, డిమాండ్ పవన్ గడి కోసం వేసింది అది అని అన్నది. ఆహా, అబ్బా తమ్ముడు అని అనుకున్నాడు మనసులో. కథం లోపల పెట్టేసిర్రు. వాళ్ళు చపాతి తిన్నారు. ఈలోపు డిమాండ్ పవన్ వచ్చారు. ఒరే రారా, కూర్చోరా, తిందురారా, నీకు స్పెషల్ ఉందిరా అందులో అని చెప్పేసి అని అన్నారు. మనోడు వచ్చాడు, కూర్చున్నాడు, స్పెషల్ తీసి అందులో వేసారనమాట. ఓ షాక్ అయ్యాడు. ఎవరు వేసారు? రీతు. అంటే రీతుకి డిమాండ్ పవన్కి ఒక లవ్ బాండింగ్ ఏర్పడింది. అబ్బా లిటరల్లీ చెప్తున్నా, కావాలని కెప్టెన్ చేసుకుంది. నిన్న ఫైట్ కూడా ఎంత చేసిందని అంటే విపరీతమైన సైకో మైండ్ సెట్ తోటి ఏడ్ చేసింది, దారుణంగా ఏడ్ చేసింది. ఎంతలా అంటే తను ఓనర్ అవ్వాలి, ఎవరి కోసం ఈ హౌస్లో ఈ టెండర్స్లో ఉండటం తనకి నచ్చట్లేదు, ఎట్టి పరిస్థితులు అక్కడికి వెళ్ళాలి. అక్కడైతే డిమాండ్ పవన్ ఉన్నాడు, కేర్ తీసుకుంటాడు, చూసుకుంటాడు, మాట్లాడడానికి తను ఉన్నాడు. సో అస్సలు తట్టుకోలేక గేమ్లో అన్నా తీయొద్దా, అసలు ఏం జరిగింది, ఎట్ట జరిగింది మీకు ఆల్రెడీ నేను కొంత ఎపిసోడ్ చూశారు. సో దానికంటే ముందు ఏంటంటే మనం మధ్యలో జరిగిన ఈ గేమ్ జరగటానికి ముందు ఏం జరిగింది కొన్ని విషయాలు మీతో డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఈ లవ్ చపాతీ అయిపోయిన తర్వాతకి క్యాప్టెన్ పిలిపించారు. క్యాప్టెన్కి బ్యాడ్జి పెట్టడం కూడా అయిపోయిందనమాట. సో అలానే సంచాలకులుగా ప్రియా అండ్ ఉన్నారనమాట. కామన్ మ్యాన్స్కి సెలబ్రిటీకి మధ్య. సో అందరూ ఒకే మ్యాట్ మీద నిల్చున్నారు. అందరూ కూడా నిల్చున్న తర్వాతకి ఎదురుగా నిల్చున్న వాళ్ళు పైనుండి మైనిషు, శ్రీజ ఇద్దరు కూడా ఆ గేమ్ గురించి మాట్లాడుకుందాం. సో కొంతమంది టెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ నిల్చున్నారు. కొన్ని మ్యాట్లు వేసారనమాట. సో మ్యాట్లు వేసిన తర్వాతకి మీకు తెలుసు, పైన ఇద్దరు ఎక్కారు. వాళ్ళు కొన్ని బొమ్మలను వీళ్ళకి ఇసిరేయాలి. ఇసిరేస్తే వాళ్ళు క్యాచ్ పడతారనమాట. క్యాచ్ బట్టి ఈ బట్టలలో దాచుకోవటం,
లోపల దాచుకోవటం, ఎక్కడో ఒకటి దాచుకోవాలి. దాచుకున్న తర్వాత బజర్ ఎప్పుడైతే మోగుతుందో వెళ్ళి ఎదురుగా ఉన్న బిన్నులో ఏదైతుందో అందులో వేసి అందులో నుంచి ఎవరు దాన్ని మళ్ళీ బొమ్మలు ఎత్తుకుపోకుండా దాన్ని గట్టిగా కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే టైంలో ఫస్ట్ రౌండ్లో నిజంగా చెప్తున్నాను, ఫ్లోరా దాంట్లో ఉన్నాయన్నీ సుమన్ శెట్టి గుంజేసుకున్నాడు. సుమన్ శెట్టి గుంజుకున్నాడు, రీతు గుంజుకుంది. దాని తర్వాతకి సో ఫ్లోరా దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినాయి. సో ఖాళీ అయిపోయినాయి, ఎవడెవడు పట్టుకుంటే కుదరదు కదా. సో దానికి సంచాలకులు ఎవరున్నారంటే ప్రియాను దమ్ము శ్రీజ ఇద్దరు అక్కడ నుంచి వాళ్ళ నవ్వులు, అబ్బా వీళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళు ఆనందపడుతుర్రు. గట్టిగా అరవటం, ఉరలటం, వీళ్ళే పెద్ద బిగ్ బాస్ అన్నట్టు, మొత్తం టీములు లీడ్ చేసేవాళ్ళు వీళ్ళే అన్నట్టు వాళ్ళ బిహేవియర్ చూస్తే ఓరే నాయన వీళ్ళని ఎప్పుడు ఇళ్ళకెళ్ళి బయటకు నుంచి విసిరేద్దామా అన్నట్టు అనిపించింది నాకు. లిటరలీ నాకు అట్లే అనిపించింది. దాని తర్వాతకి పాపం ఫ్లోరా ఫైట్ చేసింది, ప్రియ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటం కష్టపడ్డది. ఎక్కువ ఏందనంటే మన రాము రాథోడ్ దగ్గర నుంచి తీసుకోవడానికి బాగా ట్రై చేసింది. కాకపోతే రాము రాథోడ్ డిఫెండ్ చేసుకున్నాడు. సో ఆమె ఫస్ట్ రౌండ్లో ఎట్లకెళ్ళకు బజర్ వచ్చేసింది, ఆమె అవుట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో వచ్చేసరికి సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు. నాకు చాలా బాధ అనిపించింది లిటరలీ. పాపం సుమన్ కాపాడుకున్నాడు. నెక్స్ట్ రౌండ్కి ఏందనంటే రౌండ్ స్టార్ట్ అయ్యే ముందే మీకు ఇది ఎపిసోడ్లో చూపించలేదు. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాతకి అందరూ మళ్ళీ యాజ్ ఈజ్ పొజిషన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాతకి ఈ సంజన ఏం చేసిందంటే నేను ఆడను, నేను క్విట్ అవుతున్నాను గేమ్లో నుంచి అని చెప్పేసి క్విట్ అయింది. మనకేమి ఇచ్చారని అంటే ఫస్ట్ రౌండ్లో వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యారని చెప్పారు. కానీ అది జరగలేదు, ఈమె కావాలని క్విట్ అయింది. ఎందుకంటే ఆడలేకపోతుంది సంజన, లిటరలీ ఆడలేకపోతుంది అనమాట. అందుకనే క్విట్ ఇచ్చేసింది. దాని తర్వాతకి నెక్స్ట్ రౌండ్ సెకండ్ రౌండ్కి ఎవరైతే ఉన్నారో సెకండ్ రౌండ్లో సపోర్ట్ చేయొచ్చు, ఎవరికైనా ఒకరు సపోర్ట్ చేయొచ్చు. కానీ లిటరలీ చెప్తున్నా సుమన్ అక్కడ ఏందనంటే తను ఫ్లోరా అండ్ సంజన ఇద్దరు వెళ్ళి సుమన్ టార్గెట్ చేశారు. సుమన్ అన్ని దాచుకున్నాడు పాపం, ఉన్నదే గింత డబ్బా ఎత్తు కూడా లేడు పాపం. తన దగ్గర నుంచి ఆ రేంజ్లో టార్గెట్ చేసి గుంజుకునేటప్పుడు ఫస్ట్ డిఫెన్స్ చేయాలి, ఖచ్చితంగా ఆపుకోవాలి. తీసుకుంటే ఎలా ఉంటారు, నెట్టేసేయాలి. ఇలా డిఫెన్స్ చేయటం అంటారు దాన్ని. కొట్టడం అంటే ఇలా కొట్టడం వేరు, ఇలా అనటం వేరు, రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది. పాపం ఫస్ట్ ప్రియా చెప్పింది ఏదే కొట్టొద్దు సుమన్ అని అన్నది. సో తను కొట్టలేదు, డిఫెన్స్ చేశాడు. మనకు అక్కడ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనపడుతుంది, డిఫెన్స్ చేసుకున్నాడు. కానీ ప్రియా ఏమంటుంది, నువ్వు కొట్టావు అని చెప్పేసింది. తర్వాతకి కూడా టీషర్ట్ని పట్టుకుంటే సంజన టీషర్ట్ని ఇలా అన్నాడు, కానీ పాపం తను చెయ్యను కూడా అనలేదు. సో కావాలని అక్కడికి వెళ్ళి సుమన్ శెట్టిని బయటికి పంపించారనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను లిటరల్ చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్లో కప్పు కొట్టాలంటే సుమన్ ఉంచాలి. మన అందరం కూడా సుమన్ని సపోర్ట్ చేద్దాం. ఎందుకనంటే నిజంగా కామన్ మ్యాన్ ఎవరంటే తనే కామన్ మ్యాన్. నా దృష్టిలో అయితే కామన్ మ్యాన్ తనే అన్నట్టుగా అనిపించింది నాకు. మరి మీ ఓటింగ్ ఎవరికి ఇస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. కొట్టకపోయినా కానీ తను టీషర్ట్ని కొట్టాడు, మనిషిని కొట్టలేదు. కొట్టకపోయినా కొట్టాడని చెప్పేసి పక్కకు నెట్టించారు. సో అక్కడ మళ్ళీ డిఫెండ్ చేసుకోవటం, రాముని టార్గెట్ చేశారు. రాము మాత్రం ఎక్సలెంట్, అసలుకి డబ్బాను గట్టిగా పట్టుకొని కింద గార్డెన్ అంతా తిరిగి రావడం, కాపాడుకోవడం చాలా బాగా చేశాడు. సో దాని తర్వాతకి నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి ఇంకా మిగిలినది ఎవరైనా తనుజ, అలానే రాము రాథోడు, అలానే ఎవరు రాము రాథోడ్ తర్వాతకి రీతు తర్వాత ఇమానయ్యలు, వీళ్ళు నలుగురే ఉన్నారు. నలుగురిట్ల దగ్గర ఏమైంది అని అంటే రీతుని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎవరు సపోర్టర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీతుని టార్గెట్ చేశారు. రీతుని సుమన్ ఇద్దరిని టార్గెట్ చేశారు, మన రాథోడ్ని ఇద్దరిని టార్గెట్ చేశారు. సో సంజన అయితే టార్గెట్ చేసింది ఖచ్చితంగా. సంజన రీతుని గట్టిగా చేతులు పట్టుకొని అసలు వదలకోకుండా ఇందులో బొమ్మలన్నీ తీసుకెళ్ళి ఎవరికి వాళ్ళకి వేశారు, ఇమ్ముకి సపోర్ట్ చేశారు, ఇమ్ముకి వేశారు అనమాట. సో ఇమ్ము నాకు వద్దు, నా గేమ్ నేను ఆడతాను, తన గేమ్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను అన్నా కానీ సపోర్ట్ చేయడం కోసం అని చెప్పి తీసుకెళ్ళి వెళ్ళేశారు. సో తన కోపం వచ్చింది. ఏం చేసింది, అన్నా వద్దన్నా, సుమన్ అన్న ప్లీజ్ అన్నా తీయండి అన్నా వద్దన్నా అన్నా కానీ సుమన్ ఏం లేదు, సంజన ఏం లేదు, ఫ్లోరా ఏం లేదు, ఒక్కదాన్ని ముగ్గురు కలిసి టార్గెట్ చేశారు. నిజంగా చెప్తున్నా, అన్నా అంటుంటే బాధ అనిపించింది. కానీ అక్కడ డిమాండ్ పవన్ చూపించారు. డిమాండ్ పవన్ వల్ల కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే లవర్ కదా పాపం, అంత కష్టపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు అని నాకు అనిపించింది. అంతే, ఇక ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కష్టపడుతుంటే చూసి తట్టుకోలేవర్లే కొంతమంది.
స్టార్టింగ్ కదా కొత్త ప్రేమ. ఇక దాని తర్వాతకి రీతుకు బాగా కోపం వచ్చేసి అందులోకి వెళ్ళి మొత్తం తీసేసి దాంట్లో ఎవడో రాము రాథోడ్ దాంట్లో ఉన్నాయి మొత్తం గుంజుకొని అల్లేసుకుంది. రాము రాథోడ్ ఇలా సైలెంట్గా నిలబడ్డాడు. పాపం మనోడికి గేమ్ అర్థం కాలేదని కాదు, గేమ్ అర్థమైంది. కాకపోతే ఎందుకు ఇలా నిలుచున్నాడు అని అంటే తను అక్కడ డిఫెన్స్ చేసుకునేటప్పుడు చూస్తే ఎవరికైనా చేయాలనిపిస్తుంది. సరే తీసుకొని నేను క్విట్ అయినా పర్వాలేదు, నేను ఓడిపోయినా పర్వాలేదు అన్న మైండ్ సెట్ తోటి రాథోడ్ అలానే నిలబడ్డాడు రాము పాపం. సో రాము దాంట్లో మొత్తం ఊడ్చేసింది ఏమీ లేకోకుండా. అప్పుడు ఇది అన్నాడు ఎవరు, తన దాంట్లో ఒక్కటి ఇమ్మో అన్నాడు, తన దాంట్లో ఒక్కటి లేకోకుండా నువ్వు తీసుకోండి, ఇది కరెక్ట్ కాదు నీకు అంటే, మరి నీకు అంతగా ఉంటే నువ్వు ఇచ్చే తనకి అని అంటే వచ్చింది కొనేసింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏం చేసింది అంటే ఇది కరెక్ట్ కాదు, నువ్వు అది కరెక్ట్ కాదు, నువ్వు ఒక్కదానే టార్గెట్ చేస్తారా, మంద నా మీద పడిపోతారా అనేసి అన్నది. దాని తర్వాతకి నువ్వు వాడు తీసుకుంటుంటే అలా నిలబడి చూశాడు, నీకోసం త్యాగం చేశాడు, నీకు ఇది కరెక్ట్ కాదు అని అనేసరికి ఓకే నా కోసం త్యాగం చేశాడు అని చెప్పేసి పాపం తన దగ్గర ఉన్నాయి ప్రియా దాంట్లో ఉన్నాయి మొత్తం, రీతు దాంట్లో ఉన్నాయి మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ తనకేసేసింది. మళ్ళీ ఎవరు ఇమ్ము ఉన్నాడు వచ్చి స్వార్థం కనపడ్డది అక్కడ. సారీ రాము ఏమనుకోవద్దు, నాయని తీసి పట్టుకెళ్ళిపోతాను, మళ్ళీ అల్లకెళ్ళి తీసిపోయి పట్టుకున్నాడు. ఇక్కడ ఎదబై ఎవరు అయ్యారంటే రీతు అయిపోయింది. లిటరల్ చెప్తున్నారు, రీతుని పిచ్చిదాన్ని బిత్తిదాన్ని చేశారు. సో తను వెళ్ళిపోయింది. దాని తర్వాతకి ఇక మూడో రౌండ్ తనుజాని టార్గెట్ చేసింది రైతు తనుజాని టార్గెట్ చేసింది. వీళ్ళు ఎవరు సంజన కానీ ఫ్లోరా కానీ సుమన్ శెట్టి కానీ వీళ్ళు ముగ్గురేమో మన రాముని టార్గెట్ చేశారు. రాముని టార్గెట్ చేస్తే ఈ రీతు ఒక్కత మాత్రం తనుజాని టార్గెట్ చేసింది అనమాట. సో ఎట్టకేలకి ఇద్దరు కింద పడి కొట్టుకున్నారు, ఒక్కొక్క బొమ్మ కోసం దారుణంగా కొట్టుకున్నారు. మనకు ఆ ఫుటేజ్ అంతా చూపించలేదన్నమాట. మామూలు కాదబ్బా, అసలు ఫైట్ ఒక రేంజ్లో జరిగిపోయింది. ఇద్దరు కింద పడి బొర్లుకుంటా తొర్లుకుంటా. ఇక్కడున్న ఎవరు ఈ ప్రియాను తనుజ, ప్రియాను దమ్ము శ్రీజ వీళ్ళ ఓవర్ యాక్టింగ్. డిఫెండ్ చేసుకోండి, గుంజుకోండి, లాక్కోండి, పొర్లుకోండి. ఓర్రిదిని అమ్మ పైశాచిక ఆనందం అంటారు చూసా, వీళ్ళిద్దరికి అట్టుంది ఆనందం. అక్కడ 6 ఇంచులు కొట్టుకుంటున్నారు వీళ్ళు. నాకైతే పిచ్చి లేసింది వీళ్ళిద్దరిని చూస్తే. బిగ్ బాస్ హౌస్ నుంచి జుట్టు పట్టుకొని బయటకి ఇసిరేబుద్ది అయింది నాకు, అట్లా అనిపించింది అనమాట. తర్వాతకి ఇక లాస్ట్ రౌండ్కి మిగిలిన్నది వీళ్ళిద్దరే మిగిలిన్నారు. సో బిగ్ బాస్ ఏం చేశారంటే వీళ్ళిద్దరికి ఖచ్చితంగా ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ రాముని టార్గెట్ చేసి ఇమ్ముని గెలిపిస్తారు అన్న విషయం తెలిసింది. సో ఓటింగ్ అప్పీల్ ఇచ్చాడు. ఓటింగ్ అప్పీల్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ చూశారు, ఫస్ట్ అందరూ ఇమ్మునే అనుకున్నారు. మళ్ళీ దాని తర్వాతకి రీతు గట్టిగా అది ఇది అని ఫైట్ చేయడం వల్ల ఏమైందని అంటే సో మనోడిని ఓనర్ చేశారు. ఓనర్ చేసింది అంటే ఇప్పుడేమో తనుజ తమ్ముడు అన్నందుకు నువ్వు నన్ను ఎంత చేస్తావరా అని చెప్పేసి అటు తనుజ వీడి మీద అట్ట అయిపోయింది. ఇమ్ము నువ్వు బాగా ఆడావురా అనేసి ఎట్లయినా లోపడుంది. ఇటు ఏమట్టయింది, అటైపోయాం ప్రియా నువ్వెందుకు మాట్లాడట్లేదు, నువ్వెందుకు అరవట్లేదు అని చెప్పేసి అది రీతు ఏమంతే అంటుంది. జోగి రాసుకొని బూడిద రాలినట్టు అందరు కలిసి చివరికి ఈ రాముగాడి మీద పడ్డారు. సో నాకు నిన్న గేమ్ మాత్రం చిరాకు పెట్టించింది అబ్బా. ఇది అసలు ఏందో అనిపించింది నాకు. ఎనీవే మనోడైతే ఓనర్ అయిపోయాడు, మరి ఇక ఓనర్ దాంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సో బాగుంది. దాని తర్వాత అంతా గేమ్ అయిపోయిన తర్వాతకి మిడ్ నైట్లో ఎవడు ఏడుపు ఆడుతున్నాడు, ఎవడు సోఫాలలో పడుకున్నాడు, తిండి తినడానికి ఎవడు పోవట్లేదు. ఇటు పోయేమో తనుజానేమో భరణి రాము బతిలాడుతున్నారు, నువ్వు పోరా నా రూమ్లోకి రావద్దురా రాముని. భరణి అడు బతిలాడుతున్నారు, లేదు నేను రాను నన్ను అట్టు చేశాడని ఆమె. అక్కడ చూస్తేనేమో రీతుని బతిలాడాడు ఎవరు లేరు. మధ్యలో ఫ్లోరా పోయి బతిలాడుతుందిలే కానీ బతిలాడారు ఎవరు లేరు. తర్వాత సుమన్ శెట్టి కూడా పోయి గడ్డం పట్టుకుని బతిలాడాడు, అయినా రాలేదు. దాని తర్వాతకి డిమాండ్ పవన్ పోయాడు, మీద ఆ చేతులేసి అజ్జేసి ఇచ్చేసి బాగా బతిలాడాడు. రాట్లా తిన్నికి గోస అయిపోయింది. ఏడోళ్ళు ఆడ నైట్ 1 గంట 2 3 ఏడోళ్ళు ఆడ పండిర్రు. ఇది జరిగిందనమాట హౌస్లో. నిన్న నాకైతే తలనొప్పే వచ్చేసింది అనమాట. మరి చూసిన వాళ్ళు మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఇది గాయస్ నిన్న ఎపిసోడ్లో జరిగిన రివ్యూ. ఇంకా అంతకుమించి కొత్తగా అక్కడ ఏం జరగలేదు మీకు చెప్దామన్నా కానీ. గాయస్ నా సపోర్ట్ అయితే సుమన్ శెట్టికి ఇస్తున్నాను. మరి మీ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారో మీరు కామెంట్ చేయండి. సో వీడియోలు నచ్చినా కామెంట్ చేయండి, నచ్చపోయినా కామెంట్లు పెట్టండి అబ్బా. కామెంట్లు పెట్టండి, మీకు దండం పెడతా. మీ కామెంట్లే నాకు కొన్నంత బలం.
కామెంటే కదబ్బా, ఏముంది ఓపెన్ చేసి చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో టక్క టక్క టిక్కు టిక్కు అని ఒక టైప్ చేసి వేయడానికి ఏమవుతుందబ్బా, వేయచ్చు కదా. ఎవడెవడనో ఏదో సినిమాలో ఆలీగాడ్ అంటాడుగా, మమ్మీ ఎవడెవడనో లక్షాధికారులను చేస్తున్నావు, నన్ను మాత్రం నువ్వు కరుణించట్లేదు అన్నట్టు మీరు మాత్రం నన్ను కరుణించట్లేదబ్బా. ఎవడెవడనో మంచి మంచి సబ్స్క్రైబర్లు ఇస్తున్నారు, ఫాలో అవుతున్నారు, ఎవరెవడికో ఏం చేస్తున్నారు. సో ఇంత కష్టపడి మీకు ఇంత ఫుటేజ్ ఇచ్చి నేను ఇంత రివ్యూస్ ఇస్తున్నా కానీ ఫ్యూచర్లో ఈ ఛానల్లో గొప్ప గొప్ప రివ్యూస్ వస్తాయి అబ్బా, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత అద్భుతమైన రివ్యూస్ ఇస్తాను. మూవీ రివ్యూస్ అవ్వచ్చు, జెన్యూన్ రివ్యూ ఇస్తాను. అలానే ప్రోడక్ట్స్ మీరు కొన్ని ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ మీకు అవసరమా లేదా, ఎలాంటి పీపుల్కి అవసరం, ఏ మిడ్ రేంజ్ వాళ్ళకి, ఏ హై క్లాస్ వాళ్ళకి, ఏ లో క్లాస్ వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అవసరం, ఇవన్నీ ఛానల్లో డీప్గా రాబోతున్నాయి. మనం ఇంకో బీవీకే జూమిన్ ఛానల్లో ఎంటర్టైన్, మిమ్మల్ని నవ్వించడం నా బాధ్యత. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అన్నారు. ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను బీవీకే రివ్యూస్లో, బీవీకే జూమిన్లో మిమ్మల్ని నవ్విస్తాను. సో అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ రావట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. టాటా, సీ యూ, బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ తోటి లైవ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు లైవ్ పెట్టుకొని చూస్తా. ఎందుకంటే మనోళ్ళు ఇప్పుడు 1 గంట అవుతుంది కదా, ఇప్పుడు లేసే టైం, టిఫిన్లు చేసే టైం మనోళ్ళు. మరి పొద్దాగలు ఏం చేస్తారు, ఇప్పుడు మొదలు పెడితే లైవ్ నేను ఎప్పటిదా చూస్తాను తెలుసా, లిటరలీ మధ్యాహ్నం 12కి లైవ్ మొదలు పెడితే నైట్ 12 దాకా లైవ్ చూస్తున్నాను. అందులో మెయిన్ ఏమవుతున్నాయో, ఏం జరుగుతున్నాయో అది రాసుకొని మరి మీకు నేను చెప్తున్నాను. సో ఇంత కష్టపడుతున్నాను, నా కష్టానికి మీరు ఇచ్చేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేరు, ఒక కామెంట్. ఇది ఫ్రీయే కదబ్బా, పైసలు కాదు కదా. సిగ్గిడిచి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. టాటా, సీ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.